జగన్ అన్నకు ఇంకా స్క్రిప్ట్ రెడీ కాలేదేమో. విశాఖ స్టీల్ ప్లాంట్లో అంత ప్రమాదం జరిగి కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో ఎవరికైనా తెలుసా? తాడేపల్లి లేదా బెంగళూరు ప్యాలెస్లో పడుకొని రాజకీయ అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఇంకా వెయిట్ చేస్తున్నారా? ఈరోజు మన మై రియల్ సొసైటీలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను మరిచిన ఈ వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేద్దాం. సామాన్య ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిన నాయకుడు లీడర్లు రాసిచ్చే స్క్రిప్ట్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారా? అక్కడ కార్మికుల రక్తం ఓడుతుంటే ఇక్కడ ఆయనకు మాత్రం స్క్రిప్ట్ రెడీ అవ్వలేదా? ఎప్పుడో తీరికగా బయటకు వచ్చి రాసిచ్చిన పేపర్ని ఒక అక్షరం పొల్లుపోకుండా చదివి ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ఇవ్వాలి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ప్యాలెస్లోకి వెళ్ళిపోతారా? జగన్ గారు మిమ్మల్ని నమ్మి 40% ఓట్లు జనాలు ఓట్లేసింది ఇలా ఏసీ రూమ్లో కూర్చొని స్క్రిప్ట్లు చదవడానికి కాదు. నాయకుడు అంటే ప్రమాదం జరిగిన స్పాట్కి వచ్చి కార్మికులకు అండగా నిలబడాలి, ప్రభుత్వాన్ని గ్రౌండ్లో నిలదీయాలి. అంతేగాని ఎప్పుడు ఏ పొలిటికల్ ఇష్యూ దొరుకుతుందా, ఎప్పుడు రాజకీయం చేద్దామని ప్యాలెస్లో కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టడం కాదు. మరి స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై జగన్ గారి ఈ ప్యాలెస్ రాజకీయాలు సైలెన్స్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మన మై రియల్ సొసైటీలో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.